ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఎట్ సైడ్ ఏ ఏరియాస్ని ప్రిఫర్ చేస్తున్నారు సార్? నాట్ ఓన్లీ గచ్చిబౌలి ఆర్ షాద్నగర్, వీటికి కాకుండా ఇంకెక్కడన్నా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయొచ్చు. త్వరగా మనకి రిటర్న్స్ ఒక 5 to 6 yearsలో రిటర్న్స్ రావాలంటే మాత్రం ఏ ఏరియా త్వరగా డెవలప్ అయ్యిందో ఆ ఏరియాలో చేయాలి. సో 5 to 6 yearsలో డెవలప్ అయ్యేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానం ప్రకారం చూస్తే 1 షాబాదు, 2 ఫ్యూచర్ సిటీ, షాద్నగర్. ఓకే, ఈ ఈ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టింది గవర్నమెంట్ కూడా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇటే ఉంది, కంపెనీస్ కూడా ఎక్కువ ఇటే వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం త్వరగా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, రెండోది ఈ ఏరియా అంతా కూడా లివింగ్ రెసిడెన్షియల్కి చాలా కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ట్రైన్ బెంగళూరు ఇప్పుడు మనకి మన బడ్జెట్లో కూడా చెప్పారు హై స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయని. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంది, రోడ్డు కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీలోకి వచ్చేసి రత్నం టాటా రోడ్డు వేస్తున్నారు 350. ఆ రోడ్ పడిందంటే రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్కి వాల్యూ వస్తుంది కదా. సో అలాంటి చోట తీసుకోవాలి. మనం ఎక్కడో పోయి కొన్నాం, ఇటు గన్ని మైసూం కల్లా అటు వెళ్ళి కొన్నాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వ కార్యక్రమం ఏమైనా చేస్తే అది డెవలప్ అవుద్ది. సో ప్రస్తుతం జరుగుతున్నంత ఇటే కాబట్టి ఇటు తీసుకోవటం మొత్తం. ఓకే, సో ఇప్పుడు బంగారం వెండి పెరుగుతూనే వెళ్తుంది సార్. అదేమైనా రియల్ ఎస్టేట్కి ఏమన్నా లాస్ ఉందా లేదా ప్రాఫిటేనా? రియల్ ఎస్టేట్కి బంగారానికి అసలు సంబంధం ముడిపెట్టకూడదు మేడం. అంతేనా? పక్క. ఎందుకని అంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది సామాన్యుడు చేయలేడు. ఎందుకనంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, రేపు పెరుగుతో తగ్గుతో పక్కన పెడితే ఇవాళ ఇన్వెస్ట్ చేసిన బంగారాన్ని దాచిపెట్టుకోవడం పెద్ద సమస్య. ఓకే, అది బాగా ఉన్న వాళ్ళు కనుకైతే వాళ్ళకి బ్యాంకులో లాకర్లు ఉంటాయి, తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటారు. అదే మధ్యతరగతి వాడు బంగారం తక్కువ ఇలా పెరుగుతుందని కొని పెట్టుకుంటే దాన్ని సెక్యూరిటీ ఎక్కడ చేసుకోగలడు? అవును, అదో పెద్ద సమస్య. సో బంగారానికి రియల్ ఎస్టేట్కి సంబంధం మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపే వెళ్తుంటారు, అక్కడే ఇన్వెస్ట్ చేస్తుంటారు. బాగా ఉన్న వాళ్ళు బంగారాన్ని కొంటుంటారు. ఎందుకంటే బంగారం హెచ్చు తగ్గులు వస్తుంటది పోతుంటది. గ్రాము 10,000 కొన్నది 5-6 వేలకు పడిపోవచ్చు, 10,000 కొన్నది 15,000 కావచ్చు. ఏదైనా తట్టుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. మధ్య తరగతి వాడు 10,000 పెట్టుకొని అది 5,000 6,000 వస్తే పరిస్థితి ఏంటి? అవును సార్. కానీ నీకు భూమి అప్పుడు ఉండదు. ఇవాళ 10,000 కొన్నామంటే పెరక పని నీకు 10,000 అయితే తగ్గదు. అవును సార్. భూమి కొన్నామంటే 10,000 అయితే తగ్గదు. 10,000 పెట్టుకుంటే పెరగడానికే ఛాన్సెస్ ఉంటాయి కానీ తగ్గడం అనేది అసంభవం. కానీ గోల్డ్ అలా కాదు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను చెప్పేదంటే మధ్య తరగతి వాళ్ళు కానీ చిన్న చిన్న ఉద్యోగులు కానీ ఇవాళ అన్ని బ్యాంకులు కూడా ఓపెన్ ప్లాట్స్కి కూడా లోన్స్ ఇస్తున్నాయి. మనకున్న దాంట్లో చూసుకొని మన ఖర్చులు పోను ఎంత మిగులుతుందో ఒక బడ్జెట్ వేసుకొని ఇంత మిగులుతుంది కాబట్టి దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం మొత్తం కూడబెట్టి చేయాలంటే అది అయ్యేది కాదు మన మిడిల్ క్లాస్లో ఉన్న పరిస్థితులు. సో బ్యాంకులో లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకొని మనకి ఎంత సేవింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ సేవింగ్ అటు పెట్టేస్తే ఒక 5 yearsలో మన లోన్ తీరిపోయే లోపు ఇవాళ మనం ఒక 30 lakhs 25 lakhs పెట్టుకుంటే సపోజ్ 25 lakhs పెట్టుకున్నామంటే 5 years మనకు లోన్ క్లియర్ అవుద్దాం. ఈ 25 lakhs నువ్వు లోన్ క్లియర్ చేస్తే ఇంట్రెస్ట్తో ఫర్ ఎగ్జాంపుల్ ఓ 30 lakhs 32 lakhs కడతావు. మీకు దానికి వచ్చేసరికి ఎంత లేదన్నా సరే 60 lakhs మినిమం ఈ 5 yearsలో 60 lakhs వస్తాయి. ఎలాంటి టెన్షన్ లేదు, లీగల్గా ప్రాబ్లం లేదు, థెఫ్ట్ జరిగితే ప్రాబ్లం లేదు. మీరు కడుతుంది 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ ఈఎంఐ అయిపోలోపు నీ ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. ఉపయోగమే కదా. ఇప్పుడు రూపాయి కూడబెట్టి పెడతాము, ఏడన పెడితే ఏమవుతుందో తెలియదు. అదే ఈ వచ్చిన శాలరీలోనే మనం సేవ్ చేసేది ఈఎంఐ లాగా కట్టేసుకుంటే ఈ ల్యాండ్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, చాలా మంచి సలహాలు సూచనలు మా ఆడియన్స్కి ఇచ్చినందుకు. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా సార్ ఏం చెప్తున్నారు అని అంటే కేర్ఫుల్గా వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రాపర్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది మళ్ళీ మనకి రిటర్న్సే ఇస్తుంది తప్ప ఎక్కడ కూడా లాస్ చేయదనే చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చూసి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కుంటే మన ఫ్యూచర్కి
అదొక బెస్ట్ భరోసాగా ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక గెస్ట్తో ఇంకొక టాపిక్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఛానల్ని అయితే చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమో ఎవరికి యూజ్ అవ్వచ్చో మనకేం తెలుసు కదా. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.